హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. గంగమ్మ ఒడికి గణపయ్య ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ 9 రోజులు పూజ చేసిన గణపతిని ఎందుకు నిమజ్జనం చేస్తారు, వీటి అర్థ పరమార్థాలు ఏమిటి మొదలగు విషయాల గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ చెబియం కిరణ్ శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తమ్మా. గురుగారు, ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దామండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుగారు, వినాయకుడి జనన వృత్తాంతం గురించి తెలియచేస్తారా అండి? వినాయకుడు జనన వృత్తాంతం అనేది అమ్మవారి యొక్క, అంటే యాక్చువల్గా గణపతి, గజముఖుడు ఇవన్నీ రూపభేదాలు. వినాయకుడు అంటే ఫస్ట్ ఆయన అందమైనటువంటి బాలుడు, అతనికి ఎక్కడ కూడా తొండము పెద్ద చెవులు లేవు, మామూలు భగవత్ ఆకారం ఉన్నటువంటి బాలకుడు. ఆయన అమ్మవారు స్నానం చేస్తున్నప్పుడు తను అలంకరించినటువంటి ఈ యొక్క పదార్థంతో ఒక బాలుని తయారు చేసి అతనికి వినాయకుడిని పేరు పెట్టడం. తర్వాత ఈ గజముఖుడిని అంటే గజాసుడిని చంపడం వల్ల గజముఖం తీసుకొచ్చి పెట్టడం వల్ల గజముఖుడుగా, ప్రమద గణాలను చేసి నాయన మాకు గణపతి కావాలి, మాకు అన్ని ఆటంకాలు అని చెప్పడం వల్ల ఆ గణపతి గణాలకి ఆటంకాన్ని తోడడానికి ఒక విఘ్నాధిపతిగా గణపతిని అప్పటి ఆయనకి గణపతి అని విఘ్నాధిపతి అని నామకరణం. అంటే వినాయకుడు, గజముఖుడు, విఘ్నాధిపతి అంటే గణాధిపతి 3 రూపాలతో ఆయన దర్శన భాగ్యం కలిగిస్తూ మనల్ని అన్ని రకాల త్రేతాయుగంలో మొదలెట్టి, ద్వారక యుగంలో మొదలుపెట్టి, ద్వాపరంలో మొదలుపెట్టి కలియుగం వరకు ఆయన వృత్తాంతం అక్కడి నుంచి. ఎందుకంటే పుట్టినవాడు ఆయుధంపతులే కదా. పోనీ ఆయన అయోనిజుడు, ఆయన అంటే అసలు ఎవరికి గర్భంలో పుట్టల, అమ్మవారు తన యొక్క మంత్రశక్తి చేత ప్రాణప్రదేశినటువంటి ఒక బాలకుడు కాబట్టి అయోనిజుడు. ఆయన కూడా అయోనిజుడే, అంటే ఎవరికి జన్మించిన వాడు కాదు. అటువంటి మహత్తరమైనటువంటి శక్తి కలిగిన వాడు మనల్ని అనేక ఆటంకాల నుంచి నివృత్తిపరిచి అనేకమైనటువంటి శుభయోగాలని, ధనకనక వస్తువాహాన్ని కలిగించగలిగేటువంటి తత్వాన్ని, దానికంటే ముందుగా గణపతి ఆరాధనలో ముఖ్యంగా మీరు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అంటే విద్యా సంపన్నత, ఒక రకంగా చెప్పాలంటే వ్యాకరణము కూడా మనము ఆ యొక్క స్వామి నుంచి నేర్చుకోవచ్చును. భారతాన్ని 8 రోజులలో అఖండితమైనటువంటి దీక్షతో అసలు ఆగకుండా రాసినవాడు గణపతి. కాబట్టి అటువంటి అంటే ఒక ఋషి చెప్తున్నప్పుడు తన భారతాన్ని పూర్తిగా టక్క రాసిన వాడు, మధ్యలో పెన్ను ఇక నాబిరిగిపోతే దాన్ని దంతం తీసుకొని దంతంతో రాసిన వాడు ఆయన. అంటే క్రియాశీలత, ఒక పట్టుదల, ఒక కాన్ఫిడెన్సు, జ్ఞానము, ఒక వ్యాకరణం, ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మనం సంప్రదించాలి, ఎలా సంబోధించినటువంటి విషయాన్ని మనం గణపతి నుంచి కూడా వృత్తాన్ని తెలుసుకునే అవకాశం. ఇలా మనకి గణపతి యొక్క ఆవిర్భావం జరిగిందని చెప్పవచ్చును. అలా ఆయన ఆ యొక్క అమ్మవారి యొక్క తన అలంకరించినటువంటి బాడీకి అంటే శరీరానికి కలిగినటువంటి పదార్థంతో బాలుని తయారు చేయడమే స్వామివారి జనన వృత్తాంతం. అది విషయం. గురుగారు, అలాగే తొలి పూజ అందుకునే అర్హత గణపతికి ఎలా వచ్చింది? అంటే ఇందాక మనం అనుకున్నాం, గణములకు అధిపతి కావాలి. అందరు ఈ యొక్క దేవగణాలన్నీ కూడా ఏ పని చేస్తున్నా ఒక గంటలో పోయే పని వాళ్ళకి 1 సంవత్సరం పాటు పడడం, కొంత ఆలస్యం అవడం, లేదా కార్యభంగం కలగడం, లేదా రాక్షసుల వల్ల ఇబ్బంది కలగడం లాంటివి జరుగుతున్నప్పుడు ఈ ప్రమద గణాలు ఇవన్నీ కూడా శివగణాలన్నీ కూడా శివుడి దగ్గరికి వచ్చేసి అడుగుతారు, అయ్యా మాకు ఏదైనా ఈ ఆటంకాలు తొలగడానికి మీ 2 పిల్లల్లో ఒక పిల్లవాడిని మాకు అధిపతిగా ఇవ్వండి, మా కార్య ఆటంకాలు కలగకుండా చూడడానికి ఒక అధిపతి కావాలి మాకు అన్నప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, ఇలా విధంగా మీరు ఎవరైతే ఇద్దరిట్లో కుమారస్వామికి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి గణపతికి ఎవరైతే ఇద్దరు ముందుగా ముల్లోకాలు తిరిగి 7 సముద్రాల్లో స్నానం చేసి ఎవరైతే ఈ కైలాసానికి ముందుకు చేరుకుంటారో వారికి నేను ఈ యొక్క గణాధిపత్యాన్ని ఇస్తా అంటాడు. అంటే సుబ్రహ్మణ్య స్వామి వాయువేగంతో వెళ్ళిపోతాడు, నెమలి వాహనుడు ఆయన స్పీడ్గా వెళ్ళిపోతాడు. ఆ కథ అందరికీ తెలిసిన విషయమే. అలా వెళ్ళినటువంటి వ్యక్తి ఈ గజముఖుడు, లంబోదరుడు, పొట్టివాడు, మరుగుజ్జువాడు పెద్ద కడుపు పెట్టుకొని అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏంటమ్మా ఇలా చెప్పావు, నా పరిస్థితి ఎలా ఉంది, మరి నువ్వు తెలిసి కూడా నాన్నగారు ఇలాంటి పరీక్ష పెట్టాడంటే తల్లికి కొడుకు మీద ప్రీతి కదా. ఆయన ఎవరైతే తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తారో వారికి ముల్లోకాలు తిరిగినట్టుగా 7 లోకాలు తిరిగినటువంటి ఫలితము, 7 సముద్రాలు తిరిగినటువంటి ఫలితము ఇవన్నీ దక్కుతాయని చెప్పగానే భక్తితో నమస్కారం చేసుకొని తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేసుకుంటాడు. మాతా పితృ సమందైవం అని చెప్పేసి నమస్కారం చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడికైతే ఈ సుబ్రహ్మణ్య స్వామి వెళ్తుంటాడో అక్కడక్కడ ఈ గణపతి ముందుగానే అక్కడ స్నానం చేసి వస్తున్నట్టు కనబడతాడు. ప్రతి చోటికి వెళ్ళగానే ఇదే కనబడుతుంటుంది. తిరిగి లాస్ట్కి కైలాసానికి వస్తారు, కైలాసంలో కూడా తల్లిదండ్రులు తిరుగుతుంటాడు ప్రదక్షిణ. అరే ఏంటి ఇలా జరుగుతుందని చెప్పేసి అప్పుడు అనుకుంటాడు, ఆహా తన యొక్క తల్లిదండ్రుల కంటే గొప్ప దైవం లేదు కదా, వాళ్ళ పాదతీర్థము కన్నా తీర్థము లేదు కదా, అందుకే అన్నగారు ఈ యొక్క తల్లిదండ్రుల పరీక్ష చేస్తున్నారు కాబట్టి తండ్రి గారి దగ్గరికి వచ్చి నాన్నగారు అన్నగారే ఈ యొక్క
ఈ పదవికి అర్హత కలిగిన చెప్పేసి భాద్రపద శుద్ధ చతుర్థి రోజున ఆయనకి నాన్నగారికి చెప్తాడు, నామినేట్ చేస్తాడు, అన్నగారికి పదవి ఇవ్వమని చెప్పేసి. అక్కడి నుంచి ఆయనకి భాద్రపద శుద్ధ చతుర్థి రోజున మొదటిగా గణపతిని పూజించిన వారికి ఎటువంటి కార్యక్రమం సరే, అంటే ఎటువంటి విపత్తుకరమైనటువంటి కార్యక్రమం అండి. ఇంకొకటి విషయం చెప్పాలి ఇక్కడ మనకి, ఒకవేళ తల్లిదండ్రులు జరిగినటువంటి కర్మకాండాలతో కూడా ముందు గణపతి స్మరణ చేసే కానీ మనం ఈ పూజ చేయడానికి లేదు. కాబట్టి గణపతి స్మరణతోనే మనం పూజలు కానీ చేస్తారు. కాబట్టి ఏ పూజ చేసినా, ఎటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినా ముందుగా గణపతిని తొలి పూజ అందుకునేటువంటి అధికారాన్ని, అర్హతని ముందుగా పరమేశ్వరుడు ద్వారా గణపతికి అందించబడింది. అక్కడి నుంచి ఆ తొలి నాయకుడు, తొలి పండుగ ఆయనకి జరుగుతూ ఉంటుంది. అది విశేషం. గురువుగారు, గణపతికి ఏనుగు ముఖం ఎలా వచ్చిందండి? గజముఖుడు అనే పేరు అంటే దాదాపుగా మనకి దాదాపుగా అందరికీ కూడా ఈ విషయం గజముఖుడు అనేటువంటి పేరు అందరికీ తెలిసిన విషయమే. గజాసురుడి యొక్క తపస్సు మహిమ వల్ల శివుడు అతనికి కలలో ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నప్పుడు, నువ్వు నా కడుపులో ఉంటాడు. రాక్షసుడు కదా, ఎప్పుడు కూడా దైవాన్ని ఓడించాలి, దైవాన్ని నా కంట్రోల్లో పెట్టుకోవాలనుకునేవాడు రాక్షసుడు, మంచివాడైనా సరే. కాబట్టి ఆయన రాక్షసుడు ఈ యొక్క గజరాజు అంటే ఈ గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఇలా కోరుకోగానే లంబోదర ఈ యొక్క భక్త సులభమైనటువంటి శివుడు హాయిగా గణపతికి అది మన గజాసురుడి కడుపులోకి వెళ్ళి ఆయన నివాసం ఉంటాడు. అమ్మవారు అటు చూస్తుంది, ఈ యొక్క నా భర్త ఇక్కడ కనిపించట్లేదని చెప్పేసి కంగారు పడుతూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య గారు ఇలా నా భర్త కనిపించట్లేదంటే విష్ణువు తన యొక్క దివ్య దృష్టి చేత గజాసురుని కడుపులో శివుడున్నట్టుగా తెలుసుకొని వెంటనే మనం ఇంటికి వెళ్ళి తల్లి నేను మీ భర్తను తీసుకొస్తా అని చెప్పేసి ఆయన ఈ యొక్క నందీశ్వరుణ్ణి, శృంగిని, భృంగిని అందరి దగ్గర పెట్టుకొని సన్నాయి వాయిద్యం బాణించేవాడుగా తయారైపోయి వాళ్ళ వద్దకు వెళ్ళి, మీరు ఆ యొక్క గజాసురుని యొక్క రాజ్యంలో నందిని బాగా ఆడిస్తుంటాడు, అనేక నాట్యాలు చేస్తుంటాడు. అందరూ ఈ నందీశ్వరుడు ఏంటి విచిత్రంగా 2 కాళ్ళ మీద నాట్యం చేస్తుందని చెప్పి అందరూ అటు ఇటు అనుకుంటగా గజాసురుడు కూడా ఆ విషయం తెలుస్తుంది. వెంటనే గజాసురుడు నా అంతఃపురంలోకి వచ్చేసి ఈ యొక్క ఎద్దుని ఆడించమని చెప్తాడు. ఆ సమయం కోసం విష్ణుమూర్తి ఎదురు చూస్తూ భృంగి, శృంగి, నందీశ్వరుడు కలిసి గజాసురుడి మీద వెళ్ళి నాట్యం చేస్తాడు. ఆ యొక్క నాట్యంలో ఈ గజాసురుడు చాలా ఆనందపడి వెంటనే ఓయి నీకేం కావాలో కోరుకోమంటాడు. ఆ సమయం కోసం మళ్ళీ విష్ణుమూర్తి ఎదురు చూస్తుంటాడు. వెంటనే ఉండి నాయన ఇది ఈశ్వరుని యొక్క వాహనం నంది, దానికి యజమానటువంటి ఈశ్వరుడు కావాలట అనగానే అప్పుడు అనుకుంటాడు గజాసురుడు వచ్చినవాడు విష్ణువే కాదని చెప్పి తెలుసుకొని, అయితే విష్ణుమూర్తి నువ్వు నాకు తెలిసిపోయింది, ఒక చిన్న కోరిక నెరవేరిస్తే నేను మీ యొక్క ఈశ్వరుని వదిలిపెడతా అంటాడు. సరే ఏం కావాలంటే ముల్లోకంలోకి నా ముఖము పూజనీయంగా ఉండాలి, అంటే నా పూజార్హత నా ముఖం పొందాలి, కాబట్టి నా ముఖాన్ని ముల్లోకాల్లో పూజిస్తా అన్నట్టుగా మాటిస్తే వదిలిపెడతా అంటాడు. తదాస్ అని చెప్పేసి విష్ణుమూర్తి వెంటనే తన యొక్క నందీశ్వరుడు యొక్క కొమ్ముల చేత ఆ గజాసురుడు పుట్ట చీల్చి ఆయన బయట తీసుకొచ్చి విష్ణులోకానికి కైలాసానికి శివుడు వెళ్ళి అక్కడ ఇందాక చెప్పుకున్న బాలకుడు వినాయకుడితో యుద్ధం చేసి తన యొక్క పార్వతి గదిలో వెళ్ళినప్పుడు పార్వతి అడుగుతుంది మాటల్లో, ఆ బాలకుడు ముచ్చరాగానే అయ్యో ఆ బాలుని చంపేశామని చెప్పేసి బాధపడి, తల్లి హృదయం కదా బాధపడి వెంటనే బయటకు వచ్చేసి ఆ బాలుని ఏడుస్తుంటుంది. రోధిస్తున్నప్పుడు విష్ణుమూర్తిని ఈశ్వరుడు అడుగుడు బాధపడక్కర్లేదు, గజాసురుని యొక్క ముఖానికి పూజనీయంగా ఉంది కాబట్టి గజాసురుని యొక్క ముఖాన్ని ఇక్కడ పెడతా అని చెప్పి గజాసురుని యొక్క ముఖాన్ని తీసుకొచ్చి ఈ యొక్క బాలకుడికి అంటిస్తారు. అక్కడి నుంచి ఆ అబ్బాయికి గజముఖుడు అనేటువంటి పేరు ఉత్పన్నమవుతుంది. అక్కడి నుంచి ఆ రోజు నుంచి గజముఖుడుగా మారాడు ఆయన. అది విశేషం. గురుగారు, యుగాల ఆరంభం నుంచి గణపతి ఆరాధన అనేది ఉందా అండి? అంటే ఆది దంపైనటువంటి పార్వతీదేవి చేత ఒక వినాయకుడు ఉత్పన్నమయ్యాడు కాబట్టి అనాది కాలం నుంచి, అంటే ఈ యొక్క ధర్మము వేదము ఎప్పుడు ఉత్పన్నమైందో అప్పటి నుంచే, ఈ వేద ఉత్పన్నమైనప్పటి నుంచే మనకి గణపతి యొక్క ఆవిర్భావం, గణపతి యొక్క పూజలు అప్పటి నుంచే అంటే ఆది దంపతుల నుండే ప్రారంభమైంది. శివుడు కూడా గణపతిని పూజించే ఏదన్నా పూజ మొదలెడతారు. కాబట్టి అనాది నుంచే ఉంది, అంటే వేద ఉత్పన్నమైనప్పటి నుంచి శృతి స్మృతి పురాణాలు ఎప్పుడు అప్పటి నుంచే గణపతి ఆరాధన ఉన్నదని స్పష్టంగా చెప్పబడుతోంది. గురుగారు, వినాయకుడి ఆకారం ఏ ఏ పరమార్థాలను సూచిస్తుందండి? మంచి విజ్ఞానం, అంటే విజ్ఞానవంతమైనటువంటి సూచనగా చెప్పవచ్చు. అంటే మంచి విజ్ఞానాన్ని, సూక్ష్మమైనటువంటి కళ్ళని, అంటే చిన్న కళ్ళు కనపడుతున్నాయి మనకి. ఈ చిన్న కళ్ళు అనేవి మనకి నిశితంగా ఏ విషయమైనా పరిశీలించండి, ఏ సమస్యనైనా సరే నిశితంగా ఆలోచించండి చెప్పడానికి పరోక్షంగా మనకి ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తుంది. పెద్ద చెవులు ఎందుకుంటున్నాయి అని అడిగితే ఎక్కువగా వినండి, అంటే ప్రతి విషయాన్ని కూలంకషంగా వినే ప్రయత్నం చేయండి. అవతలి వాళ్ళు చెప్తున్నటువంటి ప్రతి విషయాన్ని స్పష్టంగా వినడం కోసం, ఎక్కువగా వినడం కోసం పెద్ద చెవులను చూపిస్తుంటారు. ఎక్కువ బొజ్జ ఉంది అని అర్థం ఏంటంటే అతిగా తినకూడదు, అతిగా తినడం వల్ల
ప్రమాద హేతువు అన్నటువంటి భావనతో పెద్ద కడుపునటువంటి విషయాన్ని. రెండవది, ఏ విషయమైనా సరే నీ కడుపులో దాచుకోండి, అనవసరమైనటువంటి ఈ పుకార్లని బయటి ప్రపంచంలోకి వెళ్ళిచ్చే ప్రయత్నం చేయకండి, గుంభనంగా ఉండని చెప్పడం అనేది ఒకటి అవుతుంది. రెండవది, నోరు శ్వాస తీసుకునేటువంటి రెండు కూడా ఒకే చోట ఉన్నాయంటే అర్థం ఏంటి? ప్రతి పదార్థాన్ని ఇష్టారీతం తినకండి, ఆలోచించి ఏదైనా సరే కడుపులో వేసుకునే ప్రయత్నం చేయండి. మాట్లాడే విషయంలో అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడండి. చిన్న నోరు కదా, చాలా జాగ్రత్తగా మాట్లాడడం చెప్పగలిగడానికి ప్రయత్నం చేస్తుంటారు. పొట్టితనం అంటే మరుగుజ్జు తత్వం ఏంటంటే ఏ విషయంలో సరే తగ్గి ఉండమని చెప్పడం. ప్రతి విషయంలో తగ్గి ఉండండి. నీకంటూ ఒక స్థాయి వస్తుంది, ఆ స్థాయి వచ్చేంత వరకు మరుగుజ్జుతనం అనేది అక్కడ ముఖ్యం కాదు. నీ ఉన్నతి అనేది నీ యొక్క వ్యక్తీకరణలో భావ వ్యక్తీకరణలో నువ్వు ఎదుగుతావు. కాబట్టి ఎంత తక్కువనో అని కాదు, తగ్గి ఉండమని చెప్పడం కోసం అని చెప్తూ ఉంటారు. కాబట్టి వాహనం కూడా అనింద్యుడు, అంటే గణపతి వాహనం పేరు అనింద్యుడు. ఈ అనింద్యుడు నిదానంగా బయలుదేరుతాడు. కాబట్టి నీ ప్రయాణం కూడా జాగ్రత్తగా నిదానంగా చేసే ప్రయత్నం చేయమని చెప్పేసి మనకి పరోక్షంగా భౌతికమైనటువంటి మన యొక్క పరివర్తన కోసం గణపతిని చెప్పవచ్చు. రెండవది, పెద్ద తలకాయ ఎందుకు అంటే జ్ఞాన సముపార్జన చేసుకోమని చెప్పడం. ఎక్కువగా గ్రహించండి. జ్ఞాన సముపార్జన చేయడం వల్ల అంటే అలా అని చెప్పేసి తలకాయ పెద్దగా లావడం అని చెప్పడం, ఎక్కువ జ్ఞానాన్ని సముపార్జించుకోమని చెప్పడానికి పెద్ద తలకాయగా స్వామివారు చెప్తూ ఉంటారు. రెండవది, భిన్నతంత్రం ఏమిటి అంటే ఎక్కడైనా సరే నీకు ఆటంకం వచ్చినా, నీ శరీరంలో భాగమైనా సరే ధర్మం కోసం పోరాడండి అని చెప్పడానికే ఏకదంతుడి అవతారంగా మనకు కనపడుతూ ఉంటుంది. ఇలా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అంశంలో ఆయనకి ప్రతి అంశాన్ని విజ్ఞానపరమైనటువంటి వృద్ధిని, మనలో చైతన్య సిద్ధిని, ధార్మిక బుద్ధిని, మాతాపితృల యొక్క అంటే గౌరవతత్వాన్ని ప్రబోధించేటువంటి రూపమే లంబోదరుడి రూపం చెప్పవచ్చు మనం. గురుగారు, అలాగే విఘ్నాలను వినాయకుడు ఎలా తొలగిస్తారండి? మంచి ప్రశ్న. చాలామందికి గణపతి పూజిస్తే విఘ్నాలు పోతాయి అంటే ఏ విఘ్న రూపమైనా సరే ఒకటి సంకల్పము మనకి పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు. ఇప్పుడు నేను మా ఇంటి నుంచి ఇక్కడ షూటింగ్లోకి బయలుదేరాలి, తప్పకుండా ఒకసారి నామస్మరణ, భగవన్ నామస్మరణ అంటే వచ్చేటప్పుడు నాకేదైనా వాహనం అడ్డం రావచ్చు, జంతువు అడ్డం రావచ్చు, కానీ ముందుగానే స్వామి దగ్గరికి వెళ్ళి నేను ప్రయాణం అవుతున్నాను, ఒక కార్యక్రమానికి వెళ్తున్నాను, ఒక్కసారి స్మరణ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, మనకు వచ్చేటువంటి ఆటంకం ముందుగానే తెలియడము. అంటే ఆ రహదారి బంద్ అవుతుంది, ఆఫ్ అయిపోతుంది, అక్కడ ఏదో గణపతిని ఊరేగింపు జరుగుతుంది, ఇంకొక మార్గానికి మనకి మార్గం సుగమం చేస్తూ ఉంటాడు. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అలాగే ఒక యజ్ఞము, ఒక యాగము, ఒక ఉద్యోగము, ఒక విద్యా సంపన్నత, ఇలా మీ కర్మ సమృద్ధి కొరకు, కర్మ సాఫల్యత కొరకు, అంటే మీ పని పూర్తవడం కోసం మీరు చేసుకునే ప్రయత్నంలో కించిత్ స్వామి స్మరణ చేసుకోవడం వల్ల సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది. అక్కడ ఒక మార్గం ఇబ్బందికరంగా ఉన్నా మరొక మార్గం వెంటనే మీకు చూపించగలిగేటువంటి తత్వాన్ని కలిగిస్తాడు గణపతి. కాబట్టి స్ఫురణని అలాగే విపరీతమైనటువంటి జ్ఞానాన్ని కలిగించేవాడు. కాబట్టి ఆయన తలుచుకుంటే మనకి విఘ్నాలు అంటే ఇటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి కార్య సమృద్ధి, అనుకూలత పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గణపతి నామస్మరణ చేసుకోమని చెప్పారు. దేవుడిని చెప్తే ఆయన పేరు చెప్పగానే ఆటంకాలు పోతాయని కాదు, నీకు చైతన్య సిద్ధి కలుగుతుంది, నీ యొక్క బుద్ధి వికాసం పెరుగుతుంది, నీకు జరిగేటువంటి ఉపాయాన్ని తట్టుకునే అవకాశం అంటే ఉపాయం పొందుకునే అవకాశం ఉంటుందన్న విషయం తెలియజేస్తారు తప్ప డైరెక్ట్ గణపతి వచ్చేసి మనకి ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా అటు లెఫ్ట్ రైట్ వెళ్ళమని ఎప్పుడు చెప్పడు. అది మనలో వికాసము, మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని కలిగించగలిగే శక్తే గణపతి చెప్పవచ్చు. గురుగారు, అలాగే పిండి వినాయకుడిని పూజించడం చాలా శ్రేష్టం అంటారు కదండి. అంటే పార్వతీదేవి నలుగు పిండితో వినాయకుడిని తయారు చేసింది అందుకే అంటారా, లేక వేరే ఏదైనా కారణం ఉందా? అంటే ఇక్కడ అందరికీ అదే, అంటే నలుగు పిండిలో పసుపు కలుపుతారు కాబట్టి పసుపు ప్రధానమైనటువంటిది. నలుగు పిండిలో శనగపప్పు అలాగే బియ్యం పిండి కాస్త వేసేసి కొంతమంది నూల పిండి కూడా వేస్తుంటారు, నూల పౌడర్ కూడా వేస్తుంటారు. అలాగే కాబట్టి పసుపు ఎక్కువ ప్రధానమైనది. అంటే ఆరోగ్యవంతమైనది, చర్మరక్షణని బాగా కనిపించేది, అలాగే చర్మ వ్యాధులను దూరం చేసేది పసుపు అని చెప్తుంటారు. మేలైనటువంటి పసుపు చేత మీరు తప్పకుండా ఈ యొక్క గణపతిని అంటే గౌరీ గణపతి తయారు అంటే అమ్మవారిని ఇప్పుడు మనకి ఇప్పుడు కూడా ఈ పెద్ద గణపతి పూజ చేస్తున్నాం మనం. ఈ పెద్ద గణపతులు పూజ చేసేటప్పుడు కూడా చిన్న గౌరీ గణపతి పూజ చేసి అక్కడ పూజ చేయాలి. ఎందుకు? గౌరమ్మ చేత ముందు ఆవిష్కరించబడినాడు కాబట్టి గౌరీ గణపతిని పసుపు గణపతి పూజ చేసి పెద్ద గణపతి పూజ చేయడం వల్ల అంటే ఈ చిన్న ఆటంకాలు లేకుండా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి గౌరీదేవి చూపినటువంటి మార్గంలో వెళ్తున్నాం చెప్పడానికి గౌరీదేవి ప్రీతి కొరకు గౌరీ గణపతిని పూజించి పంచోపచార పూజ చేసి మళ్ళీ మహాగణపతి పూజ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఆ పసుపు గౌరీ గణపతిని పూజ చేయడం ప్రశస్తంగా అనాదిని చెప్పబడుతుంది, అలాగే ఆచారం కూడా చేయబడుతుంది. ఆ పసుపు గణపతిని ఏం చేయొచ్చు అంటారండి? మంచి ప్రశ్న. అంటే ఇక్కడ వివాహితులందరూ కూడా దానిని గౌరమ్మ కదా గౌరీ గణపతి అంటే గౌరవతో కాబట్టి అందరూ కూడా మనకి తాలిబొట్టులో పెట్టుకునే అవకాశం, కొంతమంది ముత్తైదులు ముఖానికి స్నానం చేసే ముందు ముఖానికి రాసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అలా వాళ్ళ సద్వినియోగం సువాసనలు ఎక్కువగా వాడే ప్రయత్నం చేస్తారు. గురుగారు, ప్రకృతి దేవుడు కాబట్టి పత్రితో వినాయకుడిని ఆరాధిస్తారండి? ఇక్కడ మంచి ప్రశ్న.
ప్రేక్షకులు ఇప్పటికీ నాకు తెలిసి చాలామందికి ఈ ప్రశ్న తెలియదు. అసలు పత్రి ఎందుకు వేస్తున్నారనే విషయం కూడా చాలామంది తెలియకపోవచ్చు. అంటే కొంతమంది సైంటిఫిక్గా చెప్పి ఉండవచ్చు, కొద్దిమంది తెలిసి ఉండవచ్చును. మన ఛానల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేద్దాం. 21 రకాల పత్రి పూజ చేస్తున్నారు, అంటే 21 రకాల ఆకుల్ని వేస్తున్నారు. ఈ మనకి మొన్న శ్రావణ మాసం నుంచే ఈ యొక్క మొక్కలు విరివిగా పెరిగే అవకాశం. 21 పత్రాల్లో కూడా మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అన్నీ కూడా ఆయుర్వేద సంబంధమైనటువంటి మూలికా పత్రాలు మాత్రమే. ఇవన్నీ కూడా ఆయుర్వేద సంబంధ మూలికా పత్రాలు. ఇటువంటి మూలికా పత్రాలన్నీ కూడా మనము స్వామివారి దగ్గర ఉంచినప్పుడు, ఆ రోజు పెట్టినప్పుడు, అంటే స్వామివారి దగ్గర పెట్టినప్పుడు ఈ ఆయుర్వేద మూలికల్లో వచ్చేటువంటి రసాయన వాయువులు మనకి మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. చర్మ సంబంధ వ్యాధిని, గొంతు సంబంధ వ్యాధిని, జుట్టు సమస్యని, కంటి సమస్యని, అలాగే ఉదర సంబంధ వ్యాధుల నుంచి బయటపడడానికి, అలాగే మంచి ఆక్సిజన్ అందడానికి అవకాశాన్ని కలిగించేటువంటి ప్రతి మొక్కకి, ప్రతిదీ కూడా గన్నేరా కానీ, సీతాఫలాకు కానివ్వండి, మందారా కానివ్వండి, తర్వాత మనకి మామిడి ఆకులు కానివ్వండి, తర్వాత జమ్మి ఆకు కానివ్వండి, ఇలా అనేక రకాల పత్రాలు, దవనము, అలాగే బరువము, ఇవన్నీ కూడా అన్నీ ఆయుర్వేద సంబంధించినటువంటి మిళితమైనటువంటివి. ఈ రసాయన వాయుత్పత్తుల వల్ల మనకి రోగనాశనం కలుగుతుంది. అటువంటి పత్రిని మనం పూజ చేసిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు, 24 గంటలు ఇంట్లో ఉన్నప్పుడు వాటి వల్ల వచ్చేటువంటి వాయువు మనం పీలడం వల్ల రోగనాశనం కలుగుతుంది. ఇప్పుడు ఇంకా ముఖ్యమైనది, స్వామి తీసుకెళ్ళి జలాల్లో వేసి కలుషితం చేస్తానంటారు కొంతమంది సూడో నాస్తికులు ఉంటారు. అంటే ఏం సార్ వాళ్ళు సూడో నాస్తికులు అంటే నాటకీయమైనటువంటి నాస్తికులు, వాళ్ళు నిజమైన నాస్తికులు కారు. నిజమైన నాస్తికుడు ఎప్పుడు కూడా సనాధర్మం మీద పడేవాడు. మిగతా మతాల గురించి కూడా లోపభూయిష్టమని చెప్తాడు. సనాధర్మంలో లోపభూయిష్టాన్ని చెప్పడం తప్పు కాదు, నేను తప్పనను కూడా. అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ ఇతర మతాన్ని మాత్రం నెత్తిన పెట్టుకుంటూ సనాధర్మాన్ని మాత్రమే విమర్శించేవాడు సూడో నాస్తికుడు వాడు. అటువంటి సూడో నాస్తికులు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు జ్యోతిష్యం మీద పడేడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి నేను గట్టి కౌంటర్ ఇస్తాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఏదో నీకు దేవుణ్ణి మాత్రం చూపించలేను. అలా చూడాలంటే నీకు దమ్ము ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేవుణ్ణి నమ్మగలిగే శక్తి నీకు ఉండాలి. రెండవది, నేను ఒక చిన్న దేవుడు చూపిస్తావన్న వాళ్ళకి ఒక మన ఛానల్ ద్వారా లైవ్లో చెప్తాను ఒక విషయం. దేవుడు నేను చూపిస్తాను, నేను ఖచ్చితంగా చూపిస్తాను నేను. బట్ చిన్న షరతు ఉంది మీకు. మే నెలలో, ఎగ్జాక్ట్లీ మే నెలలో 18 నుంచి 25 తారీఖు మధ్యలో మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద యాబిడ్ సెంటర్లోనో, అమీర్పేట సెంటర్లోనో నిలబడి ఎటువంటి కళ్ళజోడు లేకుండా సూర్యుని వైపు అరగంట సేపు నువ్వు కళ్ళు రెప్పార్చకుండా చూడాలి. సూర్యుని వైపే చూడాలి. మిట్ట మధ్యాహ్నం సూర్యుని వైపు చూసి వెంటనే మన ఇద్దరం కలిపి నేత్రాలయ, శంకర్ నేత్రాలయమో లేదా సరోజిని కంటి ఆసుపత్రికి వెళ్దాం. ఆ కంటి మీద నీ కనుగుడ్లు కనుక నీకు ప్రాబ్లం లేదు అంటే నేను దేవుడు చూపించడం సంగతి వదిలిపెట్టు, నేను అసలు సనాతన ధర్మాన్ని వదిలిపెట్టేసి మీలాగా నాస్తికవాదం మాట్లాడతాను నేను. అంటే ఒక్క సూర్యకాంతికే నువ్వు కళ్ళు పోగొట్టుకునే స్థాయి నీది. అలాంటిది సహస్ర తేజోమయ సూర్యుడైన 1000 సూర్యుల సమానమైన వాడు భగవంతుడు. ఆయన చూడగల శక్తి నీకు ఎక్కడిది? ఒక విస్ఫోటనాన్ని చూడలేం మనం. ఒక మనకి ప్రోగ్రామ్ విస్ఫోటన చూడడానికి మనం 73 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. మనం విస్ఫోటన చూడడానికి ఒక రాకెట్ లాంచ్ అవుతున్నప్పుడు దాని వేడిని దూరం ఉండడానికి మనం 700 కిలోమీటర్ దూరం ఉంటాం. మనం 7.5 కిలోమీటర్ దూరంలో ఉంటాం మనం. కాబట్టి ఇటువంటి విషయాల్ని అందుకే వాళ్ళని సూడో నాస్తికులు అంటాను నేను, నా ధర్మం మీద పడి ఏడ్చే వాళ్ళని. కాబట్టి అలాగే ఇప్పుడు ప్రస్తాంశంలో ఎందుకు ఈ యొక్క పత్రిని మనం నీళ్ళలో వేస్తున్నారు, కల్మషం అయిపోతున్నాయి, కలుషితం అయిపోతున్నాయి అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మొక్కలకు ఉండే గుణం ఏంటంటే నీళ్ళల్లో 18 నుంచి 27 రోజుల మధ్యలో కరిగిపోతాయి. 18 నుంచి 27 రోజులు ఇది సైంటిఫిక్గా ప్రూవ్ చేయగలుగుతాం మేము. గుర్తుపెట్టుకోండి, 18 to 27 డేస్ మధ్యలో అవి నీళ్ళలో కరిగిపోతాయి. కరిగిపోవడం అంటే ఏంటి? ఆ తాకిడికి, ఆ రాపిడికి నీళ్ళలో ఉన్నటువంటి మొత్తం కూడా అవి మట్టిలో కలిసిపోయి ఇంకిపోతాయి. అది ప్లాస్టిక్ కాదు. రెండవది, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం, పూజ చేసేటప్పుడు ఈ 21 పత్రాలను పూజినప్పుడే వాయువు అంతా వస్తే మనకి నీళ్ళలో పోసినప్పుడు నీళ్ళకి శ్రావణ మాసంలో నీళ్ళ ఒరవడి ఎలా ఉంటుంది అంటే స్నానం, వర్షాలు పడ్డాయి కదా బ్రహ్మాండంగా. ఈ వర్షాలకి నదులు సముద్రాలు జరుగుతూనే ఉంటాయి కదా, కదిలిపోతుంటాయి కదా. అంత విపరీతమైన కదలిక వల్ల ఈ యొక్క మనం చేసేటువంటి ఈ యొక్క మూలిక తమైనటువంటి ఆకులన్నీ కూడా ఒకదానికొకటి రాపిడి జరిగి అవి తిరుగుతూ వాటిలో వచ్చేటువంటి రసాయనాలన్నీ కూడా ఆయుర్వేద సంబంధమైన రసాయనాలు బయటకు వస్తాయి. అవి నీళ్ళలో కలిసినప్పుడు ఆ నీరు తాగినా, ఆ నీరుతో స్నానం చేసిన అద్భుతమైనటువంటి శరీరంలో అనుకూలత, ఆరోగ్యవంతమైన లక్షణం ఏర్పడుతుంది. కాబట్టి పత్రి పూజని నిమజ్జనం చేయమని స్పష్టంగా చెప్పబడింది. ఇది ముఖ్యమైన కారణం. నా సనాతన ఎప్పుడు కూడా ప్రకృతికి వ్యతిరేకంగా మాట్లాడదు, ప్రకృతికి బద్ధంగానే ఉంటుంది. ప్రకృతిని కాపాడదే సనాతన ధర్మం, ఇంకో ధర్మం కాపాడదు. ఇది గ్యారంటీకి చెప్పగలుగుతాను నేను. అది మూలికా సంబంధించినటువంటి పత్రి పూజ అంటారు దాన్ని. గురువుగారు, అలాగే వినాయకుడిని వినాయక చవితి అప్పుడు ఎన్ని రోజులు పూజించాలండి? ఇది అంటే ఆచారం కొన్ని ఉన్నాయమ్మా, ఆచారాలు కొన్ని ఉన్నాయి. ఆచారాన్ని పాటించాలి, తప్పదు. ఇప్పుడు మా అమ్మమ్మ గారు వచ్చేసి నిన్ననే ఒకళ్ళు మా ఆస్ట్రో సిండికేట్ ఛానల్ అడిగారు మమ్మల్ని, గురుగారు మాకు నేను గర్భవతినండి, మా అమ్మమ్మ గారు నా దగ్గర అట్ల కాడ పెట్టారు, ఇనుప ముక్క పెట్టని చెప్పి అడుగుతుంటారు.
అంటే మన ఛానల్ కూడా చెప్పుకున్నాం మనం. ఒకటి ఈ ఇనుప ముక్కలు పెట్టేది ఆచారం, అంటే అది ఐరన్ డెఫిషియన్సీ తగ్గించేటువంటి తత్వం కాబట్టి ఐరన్ పెట్టమని చెప్పారు. మా అమ్మమ్మని అడిగితే చెప్పింది ఇలా పెట్టడం వల్ల ఒంటిలో ఐరన్ బాగా ఉంటుంది ఆడపిల్లకి అని చెప్తే, అమ్మమ్మకి అంత అంత జ్ఞానం ఉందా అని అప్పుడు అనిపించేది, నవ్వుకునేది. ఇప్పుడు తెలిసి చదువుకున్నప్పుడు ఓహో నిజమే కదా అనిపిస్తుంది. అలాగే కొన్ని ఆచారాలు మనకి తెలియకుండానే మంచి శుభయోగాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న, ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ఇది మీరు అడిగినప్పుడు ఎన్ని రోజులు పూజించాలి, దాన్ని క్షమించండి. అంటే మనకి నిజంగా శాస్త్రాల్లో ఒకటే రోజు ఏకదిన పూజనే, అసలు 9 రోజుల పూజ లేవు. ధర్మశాస్త్రాలు ఎక్కడ కూడా మనకి 9 రోజుల పూజలు మనకి లేవు. ఒకటే రోజు పూజ, భాద్రపద శుద్ధ చవితి, అదొకటే పూజ. మరి 9 రోజులు ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంటుంది. అందరికీ తెలిసిన విషయం, ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది తెలుసుకునే విషయమే. మనకి లోకమాన్య బాలగంగాధర తిలక్ గారి ఆధ్వర్యంలో 1893 రోజున ఈ యొక్క ఉత్సవము బ్రిటిష్ వాళ్ళకి నేను ఈ యొక్క ఉత్సవం 9 రోజులు అని చెప్పి వారికి అప్లికేషన్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు సరే మీ ఇష్టమైనట్టు చేసుకోండి అని చెప్పేసి 9 రోజులు పర్మిషన్ ఇచ్చారు. కారణం ఏంటి? స్వాతంత్ర్య సంగ్రామ మహోత్సవంలో పెద్ద పెద్ద వాళ్ళందరితో కలిసి మీటింగ్ పెట్టుకోవడానికి ఊరి పెద్దలు, గ్రామ పెద్దలు, రాష్ట్ర పెద్దలందరూ కూడా ఒక తాటికి వచ్చి రహస్య సమావేశాలు, మంత్రాలు చేసుకొని స్వాతంత్ర్యాన్ని ఇలా పొందుకోవాలి, స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఎలా ముందుకునే భావనతో 9 రాత్రులు వాళ్ళు ఈ యొక్క దేవుడి యొక్క వెనుక ఉండి వాళ్ళు చేసుకున్నటువంటి ఒక సంగ్రామ ప్రక్రియ. కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ అయింది బ్రహ్మాండంగా. అక్కడి నుంచి 9 రోజులుగా స్టార్ట్ అయ్యి ఇంకా 10 రోజులని 11 రోజులని, అంటే 9 రోజులు అయిపోయిన తర్వాత మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారం తీయని, తర్వాత మనకి ఇంకోటి వచ్చి ఇంకోటి తీయని, ఇలా కొంతమంది ఉంటాయి. కాబట్టి అది భాగ్యనగరంలో అది 10 రాత్రులు అయిపోయి 11వ రోజు. దాన్ని ఎందుకు చేశారంటే కొంతమంది అనంత పద్మనాభ స్వామి వ్రతం ఉంది కదా ఈరోజు, కాబట్టి ఆయన రోజున మనము ఈ స్వామివారిని నిమజ్జనం చేస్తే మంచి అనే భావంతో ఈ రోజు నిమజ్జనం చేసే ప్రయత్నం చేస్తుంటారు. అంతే తప్ప ఒకటే రోజు ఉత్సవము, 9 రోజులు ఉత్సవాలు, 5 రోజు ఉత్సవాలు లేవు. కానీ చేయడం వల్ల మంచిదే. ధర్మం వల్ల ఇప్పుడు నాకు తెలిసినంత వరకు 1,48,000 విగ్రహాలు పెట్టారని చెప్పారు భాగ్యనగరంలో చుట్టుముట్టు. అంటే ఒక్కొక్క విగ్రహానికి ఎంత లేదన్నా ఒక్కొక్క విగ్రహం దగ్గర ఏదో ఒక రోజు మీకు అన్నదానం చేసిన వాళ్ళు కనీసం 200 మందికి మినిమం అన్నదానం చేశారు. అంటే 1,80,000 ఇంటూ 200 మంది ఎంతమంది భోజనం చేసి ఉంటారు, ఎన్ని అన్నదానాలు అయి ఉంటాయి, ఎంతమంది కడుపు నింపి ఉంటారు. కాబట్టి ఈ 9 రోజులలో స్వామివారి వల్ల ఎవరికి నష్టం జరిగిందా, ప్రకృతి వినాశనం అయిందా, ఎవరైనా ఇబ్బందులు పడ్డారా? కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేదు. సరే కొన్ని శబ్దాల వల్ల కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు కాక ఈ రవాణా వ్యవస్థ కొన్ని ఇబ్బందులు ఉంటాయి తప్ప ప్రకృతిని నాశనం చేసేవి, జనాల్ని నాశనం చేసేది, భిన్నమైనటువంటి సంస్కృతి నాశనం చేసేది కాదు. కాబట్టి తప్పకుండా 9 రోజులు చేసుకోమని చెప్పారు. అక్కడి నుంచి 9 రోజులుగా మారిపోయిందని చెప్పవచ్చు. అలాగే గురుగారు, వినాయక చవితికి విద్యార్థులు విధిగా ఎందుకు పూజిస్తారండి? ఇందాక మనం ఒక మాట అనుకున్నాం, జ్ఞానము అనేటువంటిది స్వామివారికి అంటే జ్ఞాన సంపార్జన కొరకు ఎక్కువగా సూక్ష్మంగా నిశ్చితంగా ఆలోచిస్తూ సూక్ష్మమైనటువంటి పద్ధతిలో మీరు జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కొరకు విద్యాబుద్ధులు అంటే సిద్ధి బుద్ధి అంటారు. సిద్ధి బుద్ధి ఆయనకి పిల్లలు గారు, ఆయనకి 2 పిల్లలు లేరు, ఆయన బ్రహ్మచారి. అది చాలామందికి తెలియకుండానే సిద్ధి బుద్ధి సమేత అది ఆయనకి స్వామి అని చెప్పేసి ఇంకొంతమంది కొద్దిగా ముందుకెళ్ళిపోయి డైరెక్ట్గా శివుడికి 2 పిల్లలు చెప్తారు. ఎవరైనా సరే శివుడికి 2 పిల్లలు లేరు, ఒక్కడే, ఆయనకు ఒకటే భార్య. అందుకే ఆయన అర్ధనాశత్వం ఇచ్చాడు, భార్యకి సగభాగం ఇచ్చేశాడు, మీలాంటి వాళ్ళు అంటారు అని చెప్పి ఆయనకి. కాబట్టి ఏకపత్తి వ్రతం ఆయన. కాబట్టి ఆయన గురించి 2 పిల్లలు, గంగా సహితుడు కాదు ఆయన, గంగాధరుడు, గంగను ధరించినాడు, భరించినవాడు. అంతేప ఆయన గంగా సమేతుడు కాదు. కాబట్టి ఆయన ఏకపత్ని వ్రతుడు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ సిద్ధి బుద్ధి గణపతి, ఈయన ఎప్పుడు ఎక్కడ కూడా 2 పిల్లలు అని బ్రహ్మచారిన. సిద్ధి అనేది కార్యసిద్ధి, కార్య సాఫల్యత కొరకు. బుద్ధి అనేది మానసికమైనటువంటి చైతన్యానికి, బుద్ధి వికాసానికి, జ్ఞాపక శక్తికి, మనం జరగబోయేటువంటి జీవిత పరీక్ష కానీ, మనం రాయబోతున్నటువంటి పరీక్షలు కానీ, అంటే మన ఉద్యోగ పరీక్షలు కానీ, ఇవన్నీ కూడా మనకి వృద్ధి పొందడానికి పొందుకునేటువంటివి ఈ సిద్ధి బుద్ధి సమేత. కాబట్టి ఆ బుద్ధి అనేది పుస్తకము ద్వారా మనము సమపార్జన చేసుకుంటున్నాం. కాబట్టి విద్యార్థికి మీ యొక్క కార్యసిద్ధి బుద్ధి బాగా ఉండడం కోసం ప్రత్యేకంగా వారికి పంచమ రోజని లేదంటే వాళ్ళ చవితి రోజని అలా పూజ చేసేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. వాళ్ళ పుస్తకాలు పెట్టుకొని పూజ చేస్తే భగవంతుడి అనుగ్రహం తొందరగా వస్తుందని, వాళ్ళని ఒక మంచి బుద్ధి మార్గంలో సనాధర్మం ద్వారా వాళ్ళని మంచి మార్గంలో ప్రయాణింపజేయడానికి ఇదో రకంగా పిల్లల చేత విద్యా సంపన్నత కొరకు ఒక ప్రత్యేక పూజ చేసేటువంటి ఆచారం మొదలైంది. జ్ఞాన సముపార్జన కొరకు అని చెప్పవచ్చు. మూలాధార చక్రం గణపతికి ఎందుకు నివాసమైంది గురువుగారు? ఒకటేంటంటే పృథివీ అనేది మూలాధార స్థానం. పృథివీ అంటేనే మట్టి, అంటేనే మూలాధారం.
సో మృత్తిక చేత అంటే మూలాధారం ఎందుకంటే మృత్తిక చేత ఆయన తయారు చేయబడ్డాడు కాబట్టి అంటే ఏమిటి తల్లి యొక్క అలంకరణ చేసుకుంటున్నప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క కస్తూరి గంధము లాంటి పదార్థాల చేత అమ్మవారు రాసినటువంటి పదార్థము చేత కదా ఆవిర్భవించింది. అవన్నీ కూడా ఎలాగ వచ్చాయి మనకి పృథ్వీ నుంచి అవన్నీ వస్తాయి కాబట్టి పృథ్వీతత్వం అనేది మనకి మూలాధార స్థానం కాబట్టి మృత్తిక ద్వారా ఆయన తయారు చేస్తున్నాం కాబట్టి ఆ మృత్తిక వల్ల అతను చేయబడినటువంటి వ్యక్తి కాబట్టి మూలాధార స్థితిగా ఆయనకి ఎక్కువగా ప్రధానమైంది. అంటే మట్టితో తయారు చేయబడుతున్నాడు కాబట్టి ఆయన్ని మూలాధార స్థితి. రెండవది స్థితి ప్రజ్ఞత అంటే అనేకమైనటువంటి శక్తుల యొక్క సంపన్నతని తనలో ఇనుమడించగలిగే శక్తి ధ్యాన నిమగ్నుడై మూలాధారంలో తన పూర్తి స్థాయి జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మూలాధార స్థితుడిగా చెప్తుంటారు. గురుగారు అలాగే ఈ వినాయకుడు దేవగణాలకు ఎలా అధిపతి అయ్యాడు? అంటే విఘ్నగణాలకు అధిపతే దేవగణాలకు అధిపతి. అంటే స్పెషల్గా మనకి విఘ్నాలకు అధిపతి దేవగణ అధిపతి ఏం లేడమ్మా. విఘ్నాలకి ఎటువంటి అధిపతి అందరికీ అంటే విఘ్నాలు అన్నిటి పోవడానికి దైవానికి విఘ్నాలు ఉంటాయి, అలాగే మనకి ఇంద్రుడికి విఘ్నాలు ఉన్నాయి, కృష్ణుడికి విఘ్నాలు ఉన్నాయి, అలాగే రాక్షసుల విఘ్నాలు ఉంటాయి. అందుకే ఆయన దేవాసురులు ఇద్దరికి కూడా ఆయన గణపతిగా ప్రఖ్యాతి. అందుకే రాక్షసులు ఆయన పూజిస్తారు కాబట్టి దేవగణాలకు కాదు ఇద్దరికీ ఆయన అధిపతిగానే ఉన్నాడు. గురుగారు గణపతి నిమజ్జనం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి. మీకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం. చూశారు కదండి, ఇది ఇవాల్టి గంగమ్మ ఒడిలో గణపతి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. నమస్తే.